సబ్కాన్షియస్ మైండ్లో ఏది సృష్టింపబడుతుందో భూమిపైన అది నెరవేరుతుంది, వాస్తవ రూపం చెందుతుంది. ఆ కాన్సెప్ట్ గురించి ఇక్కడ చెప్పుకుంటాం. ఇప్పుడు ఇన్నర్ వర్క్ అనేది సబ్కాన్షియస్ మైండ్లో జరుగుతుంది. ఎప్పుడైతే ఈ ఇన్నర్ వర్క్ అక్కడ అనేక రకరకాలుగా అక్కడ రూపాంతరం చెంది ఒక రూపము ఒక స్థితి ఏర్పడిన తర్వాత అవుటర్ వర్క్గా మేనిఫెస్టేషన్ జరుగుతుంది. మేనిఫెస్టేషన్ అంటే వాస్తవ రూపం చెందటము లేదా నెరవేరటం. దీన్ని అంతర్గత పని ఇన్నర్ వర్క్. ఈ ఇన్నర్ వర్క్ సబ్కాన్షియస్ మైండ్లోనే జరిగిపోతుంది. అక్కడ దాన్నే యా నిశా సర్వభూతానాం తస్యాం జాగ్రత్త సంయమి యస్యాం జాగ్రత్త భూతాన్ని సా నిశా పశ్యతో మునేహి అని శ్రీకృష్ణుడు చెప్తాడు. యోగులు వర్క్నంతా వాళ్ళ సంకల్పాలనంతా అంతర్గత ప్రపంచంలో సబ్కాన్షియస్ మైండ్లోనే దాన్ని పూర్తి చేస్తారు. ఆ సబ్కాన్షియస్ మైండ్ వాళ్ళకి పగల్లాంటిది. సాధారణ మనుషులకి సబ్కాన్షియస్ మైండ్ అనేది చీకటి లాంటిది, రాత్రి లాంటిది. చేయవలసిన వర్క్ అంతా లోపలే చేయాలి, సబ్కాన్షియస్ మైండ్లో చేయాలి. ఇక్కడ మనం ఎంత వర్క్ చేస్తున్నాము? 99.999% వర్క్ చేస్తున్నాం. ఇట్ ఈస్ సో ఈజీ టు పెర్ఫామ్, సో ఈజీ టు వర్క్. ఇది చాలా సులభం. ఎప్పుడైతే ఈ వర్క్ అంతా లోపల పూర్తయిపోతుందో తర్వాత ఇది విద్యుదయస్కాంత తరంగాలు, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ రూపంలో బాహ్య ప్రపంచంలోకి వెలువడుతుంది. ఆ వెలువడినప్పుడు మనం అక్కడ చేయవలసిన వర్క్ 0.001% మాత్రమే. ఎవ్రీథింగ్ ఈజ్ క్రియేటెడ్ ట్వైస్. ప్రతిదీ 2 సార్లు సృష్టింపబడుతుంది. మొదట అంతరంగ ప్రపంచంలో సబ్కాన్షియస్ మైండ్లో క్రియేట్ అయిన తర్వాత బాహ్య ప్రపంచంలో బాహ్య వాస్తవంగా రూపాంతరం చెందుతుంది. ఇప్పుడు ఉదాహరణకి ఒక ఆమె క్యాన్సర్ నయం కాలేదు, నాకేదైనా సొల్యూషన్ చెప్పండి అని ఆమె అడిగింది. దానికి సొల్యూషన్ ఏమంటే ఇన్నర్ వర్క్ చేయాలి సబ్కాన్షియస్ మైండ్లో. ఎంత ఇన్నర్ వర్క్? 99.999% ఇన్నర్ వర్క్ అక్కడ చేసేయాలి. అక్కడ ఏ ప్రయాస లేదు, ఏ కష్టం లేదు, ఏ ఇబ్బంది లేదు. జస్ట్ విజువలైజేషన్ ప్లస్ ఫీలింగ్స్. యాజ్ దో ద డిసీజ్ ఈజ్ ఆల్రెడీ క్యూర్డ్. ఆ వ్యాధి నయమైపోయింది అనే ధీమాతో, ఆ విశ్వాసంతో, విజువలైజేషన్ ప్లస్ ఫీలింగ్స్తో రకరకాలుగా ఆ వ్యాధి నయమైపోయినట్లు, అసలు పూర్తిగా ఇంకా ఆ వ్యాధే లేనట్లుగా విజువలైజ్ చేయాలి. అంటే ఆ విధంగా ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇన్నర్ రియాలిటీ ఏర్పడుతుంది. ఇన్నర్ రియాలిటీ అంటే ఏమిటి? వ్యాధి సబ్కాన్షియస్ మైండ్లో నయమైపోయింది. ఇట్ ఈస్ క్యూర్డ్ ఇన్ ద సబ్కాన్షియస్ మైండ్. ఇట్ ఈస్ డన్ ఇన్ ద సబ్కాన్షియస్ మైండ్. ద డిసీజ్ ఈజ్ గాన్. సో ఇక్కడ యాజ్ ఇన్ సబ్కాన్షియస్ మైండ్ సో ఆన్ ద ఎర్త్. సబ్కాన్షియస్ మైండ్లో ఏదైతే జరుగుతుందో భూమిపైన అది వాస్తవ రూపం చెందుతుంది అని. కాబట్టి ఆమె చేయవలసిన పని ఏమిటి? సబ్కాన్షియస్ మైండ్లో ఆ వ్యాధి నయమైపోయింది. ఇట్ ఈజ్ ఆల్రెడీ డన్, ఇట్ ఈజ్ ఆల్రెడీ క్యూర్డ్, ద క్రియేషన్ ఈజ్ ఫినిష్డ్. ఆ పని పూర్తయిపోయింది. నో మోర్ డిసీజ్, నో మోర్ క్యాన్సర్, ఇంకా లేదు అక్కడ. సో ఇదేమవుతుంది? డ్యూ టు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, విద్యుదయస్కాంత తరంగాల వల్ల అక్కడ వాస్తవ రూపం ఇన్నర్ రియాలిటీ ఏర్పడుతుంది. అంతర్గత వాస్తవం అది ఏర్పడినప్పుడు ఏమవుతుంది? ఇట్ ఈజ్ టు మేనిఫెస్ట్ ఇన్ ద అవుటర్ వరల్డ్. అది ఖచ్చితంగా బాహ్య ప్రపంచంలోకి వచ్చి తీరాలి. అంటే ఇట్ ఈజ్ సర్టన్, ఇది జరిగి తీరాలి.
ఎందుకు? ఇది లోపల క్రియేట్ అయిపోయింది. క్రియేట్ అయింది ఖచ్చితంగా ఇది బాహ్య ప్రపంచంలోకి వచ్చి తీరాలి. అవి వచ్చినప్పుడు బాహ్య ప్రపంచంలో ఏమిటి? అక్కడ ప్రయాస లేదు, ఏ కష్టము లేదు. అంటే ప్రయత్నం అనేది 0.001% మాత్రమే ఉంది. కాబట్టి ఇంకా అక్కడ వర్క్ ఏముంది? నో వర్క్ అట్ ఆల్. వెరీ స్మాల్ ఎఫర్ట్, చాలా సింపుల్ ఎఫర్ట్ అనమాట. అక్కడ ఇక్కడ ఆ వ్యాధి పూర్తిగా నయమైపోయింది. ఈ జీవితంలో, ఈ దేహంలో, ఈ భౌతిక జీవితంలో ఆ వ్యాధి ఇంకా లేదు. ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఆమె కూడా ఈ మధ్యలో ఒక ఆమె ఫోన్ చేయటం జరిగింది. ఆమె కూడా ఇదే సలహా. ఆమెకు వెన్నెముక అనేది పనిచేయట్లేదు, ఆ లింకు తప్పైంది. కాబట్టి ఇక్కడ నడుము భాగం నుంచి కిందికి స్పర్శ లేదు, అంటే కంట్రోల్ లేదు. ఆమె కూడా ఇంతే చేయాలి. ఏమిటి? ఇన్నర్ రియాలిటీ క్రియేట్ చేసుకోవాలి. యూ క్రియేట్ ఇన్ ది ఇన్నర్ వరల్డ్, యూ క్రియేట్ ఇన్ ద సబ్కాన్షియస్ మైండ్. దిస్ సబ్కాన్షియస్ మైండ్ హ్యాజ్ ఇన్ఫినిట్ పవర్. దీనికి అనంతమైన శక్తి ఉంది. కాబట్టి ఆమె ఎక్కడ క్రియేట్ చేసుకోవాలి? ఇన్నర్ రియాలిటీ. ఆమె ఎక్కడ వర్క్ చేయాలి? ఇన్నర్ వర్క్ చేయాలి. ఎంత వర్క్ ఉంది అక్కడ? 99.999% వర్క్ ఉంది. అది కష్టం అంటే కష్టం కాదది. అంటే విజువలైజేషన్ ప్లస్ ఫీలింగ్స్. విజువలైజేషన్ ఈజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద సోల్. ఆత్మ యొక్క భాష అది. ఈ ఫీలింగ్స్ అనేవి విద్యుదయస్కాంత తరంగాలను కలగజేస్తాయి. ఆ విద్యుదయస్కాంత తరంగాలతో ఈ సబ్కాన్షియస్ మైండ్ ప్రభావితమయ్యి అక్కడ ఇన్నర్ రియాలిటీ, అంతర్గత వాస్తవం ఏర్పడుతుంది, రూపుదాల్చుకుంటుంది. ఎప్పుడైతే అక్కడ వ్యాధి నయమైపోయింది, 99.999% వ్యాధి నయమైపోయింది, ఇంకా ఇది ఖచ్చితంగా బాహ్య ప్రపంచంలోకి ప్రకటన అవ్వాలి. కాబట్టి ఆ బాహ్య ప్రపంచంలో ఒక చిన్న ఎఫర్ట్, అంటే వ్యాధి నయమందే భావన ఉన్నప్పుడు ఆటోమేటిక్గా 0.00% ఎఫర్ట్ పెట్టినప్పుడు ఆ వ్యాధి నయం అయిపోయింది.